అయితే ఇగో గీడ చూస్తున్నారా, గీల మహిషపట్నంలో ఉన్నటువంటి మన పద్మశాలి మిత్రులందరూ వచ్చి మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి ఇక్కడ సన్మానం చేసినన్న మాట. ఇంతకు మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి ఎందుకు సన్మానం చేసినయ్యా అని అనుకుంటున్నారా? అయితే ఏం లేదు, నిన్నగాక మొన్న మన ఇగో కొండ సురేఖ అక్క ఉన్నది కదా, ఎండోమెంట్ మినిస్టర్ అక్క దగ్గర వెళ్ళి ఇగో మార్కండేయుడి యొక్క గుడి కోసం వాడ గ్రీన్ సిగ్నల్ తీసుకొచ్చిల్లన్నమాట. ఎస్, 40 లక్షల ప్రొసీడింగ్ తీసుకొచ్చిల్లన్నమాట. ఇక ఎందుకు గాను గీయాల వీళ్ళందరూ వచ్చి ఇక సార్కు స్వీట్లు తినిపించి శాలువతో సన్మానించాలన్నమాట. ఇక అంతేకాకుండా మన మహిషపట్నంలో ఏదైతే ఆడ సాయిబాబా టెంపుల్ ఉన్నదో దాని ముందరనే ఇక ఈ మార్కండేయుని యొక్క గుడి కట్టబోతున్నారన్నమాట. దానికోసమే పద్మశాలి సంఘం తరఫున అందరూ వచ్చి ఇగో ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నారు. ఇది గతంలోనే ఆల్రెడీ శాంక్షన్ అయింది, కానీ దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రొసీడింగ్ మాత్రము ఇప్పుడు వచ్చిందన్నమాట. జై మార్కండేయ. గత 2 సంవత్సరాల నుంచి మార్కండేయ మందిర్ టెంపుల్ కొరకు మనం అందరము ప్రయత్నం చేస్తున్నాము. మన పాత మాజీ ఎమ్మెల్యే గారు కూడా ప్రయత్నం చేశారు. అయితే మొన్న మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారికి కలిసి వెళ్ళి మన పెండింగ్ ఉన్నది దాన్ని వారికి విన్నవించడం జరిగింది. ఆమె కూడా వెంటనే స్పందించి మనకు వెంటనే పనులు స్టార్ట్ చేసుకుని అని చెప్పేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి మన బైన్సా పద్మశాలి బంధువులు అందరూ కూడా మన రామారావు పటేల్ గారికి రుణపడి ఉంటాము. వారికి ధన్యవాదాలు. ఇంతకుముందు కూడా ఎలక్షన్ ముందర కూడా వారు మన దగ్గరికి వచ్చిండ్రు. ఆ టైంలో కూడా మనం క్లియర్గా వారికి చెప్పడం జరిగింది, మాకేం అవసరం లేదు, మాకు ఫ్యూచర్లో పనులు చేయండి, మా పద్మశాలి కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ వారికి ఏ ఆపద వచ్చినా మీరు ఆదుకోవాలని చెప్పేసి అప్పుడు కూడా విన్నవించడం జరిగింది. వారు అప్పుడు కూడా అదే విధంగా నేను తప్పకుండా మీకు అండగా ఉంటాను అని చెప్పిండు. చెప్పిన విధంగానే వెంటనే మనకు అది ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా వారికి రుణపడి ఉంటాము అని తెలియజేస్తున్నాము.